తిరుపతిలో జరిగిన 93 లక్షల భారీ చోరీ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. చెల్లపల్లి వెంకటపతి నగర్లో జరిగిన ఈ చోరీలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి 600 గ్రాముల బంగారం, 1.5 కిలోల వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలి సమీప బంధువైన సోనియా మరో ఇద్దరితో కలిసి ఈ దొంగతనానికి ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తిరుపతి చంద్రగిరి బైపాస్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందాన్ని ఎస్పీ సుబ్బరాయుడు అభినందించారు. ఎంఆర్పల్లి పిఎస్ లిమిట్స్లో ఎస్టర్డే ఈవినింగ్ 3 o'clockకి శ్రీమతి యశోదమ్మ తాటితోపు వెంకటపతి నగర్ చెందిన ఒక ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమంటే వాళ్ళ ఇంట్లో ఇన్మేట్స్ లేనప్పుడు ఇంట్లో బీరువాలో ఉన్న లాకర్లో ఉన్న బంగారు నగలు, వెండి ఆభరణాలు, అదేవిధంగా 50,000 క్యాష్ దొంగతనం జరిగిందని ఎంఆర్పల్లి సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది దాదాపు 93 లక్షల రూపాయల ప్రాపర్టీ అన్నీ కలిసి. అది ఇమ్మీడియట్గా ఎస్పీ గారు దీన్ని సీరియస్గా భావించి డిఎస్పీ చంద్రగిరి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో సిఐ మద్దాయాచారి వాళ్ళ ఎస్ఐస్ టీమ్ అంతా స్పెషల్ టీమ్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మేజర్ ప్రాపర్టీ ఉంది కాబట్టి వాళ్ళు ఎఫర్ట్స్ చేసి దీనికి బాధ్యులైన, అంటే ఈ దొంగతనానికి బాధ్యులైన ఒక ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు సిఐ గారు మార్నింగ్. ఆ పేర్లు వచ్చేసి పూజారి సోనియా, నంద్యాల బాబు, అనిత. అంటే దీంట్లో మెయిన్ వచ్చేసి సోనియా అనే ఆమె 27 సంవత్సరాల వయసు. ఈమె వచ్చేసి చెర్లోపల్లి, బాబుది పేరూరు, అంతది వచ్చేసి సింగాళకుంట, తిరుపతి టౌన్. ఈ సోనియా వచ్చేసి ఈ యశోదమ్మకు మనవరాలు అవుతుంది. భర్త చనిపోయి దాదాపు సంవత్సరం అవుతుంది. కాకపోతే ఈ గోల్డ్ ఇంట్లో ఉండేది, సిల్వర్ ఉండేది ఆమెకు చూసి అబ్జర్వ్ చేసి ఈ బాబుతో ఈమెకు ఉండే పరిచయం వల్ల ఈ చికెన్ షాప్ రన్ చేస్తాడు. ఆ పరిచయం వల్ల ఇద్దరు కలిసి ఒక కాన్స్పైర్ చేసి ఈ బంగారు ఆభరణాలు తీసుకొని ఎటైనా వెళ్ళిపోవాలని, అదే వాటిని వాడుకోవాలని ప్రయత్నం చేసి ఆ ప్లాన్లో భాగంగానే ఈ అనిత హెల్ప్ తీసుకొని వీళ్ళు ఇంట్లో లేని సమయంలో నిన్న 10:30-11 గంటల మధ్యలో ఇంట్లోకి వెళ్ళి ఆ బీరువాని బ్రేక్ చేసి ఆ బీరువాల లాకర్లో ఉన్న లాకర్ తీసుకురావడం జరిగింది. ఆ లాకర్లో ఈ బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, ఇవన్నీ కూడా క్యాష్ 50,000 ఉన్నట్టు ఆమెకు తెలుసు కాబట్టి దొంగతనం చేయడం జరిగింది. ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ వద్ద నుంచి దొంగతనం చేయడానికి ఉపయోగించిన స్కూటీని, అదేవిధంగా ఒక పారతో దాన్ని బ్రేక్ చేశారు బీరువాని, పారను. తర్వాత ఈ లాకర్ను కట్ చేయడానికి ఒక కటింగ్ మిషన్ టూల్ వాడారు. అది కట్ చేయాలని తెచ్చుకున్నారు. అది కూడా సీజ్ చేయడం జరిగింది.